అయ్యా బ్యాంకులు నా మీద ఎఫ్డి మీద దోపిడీ చేసిండ్రు. ఏమైంది కాక మళ్ళా ఏటీఎం కార్డు ఇట్లా ఓడుకున్నామైంది. ఇగో నేను ఎఫ్డి పెట్టినా, ఎఫ్డి పెడితే ఇంట్రెస్ట్ వచ్చింది, ఆ మొత్తం అమౌంట్ రాలే, టీడీఎస్ కట్ట అంటున్నారు. అది టీడీఎస్ ఏంటిది? నా డబ్బులు ఎవరు కట్ చేసిండ్రు? అరే బ్యాంక్ కాదు కాక, గవర్నమెంట్ రూల్ కట్ చేసింది. అది గవర్నమెంటా? అంటే నేను తప్పు చేశానా? ఇక చూడు కాక, నీకు ఇంట్రెస్ట్ వచ్చింది కదా. కాదు, ఈ చాలా రోజుల కింద 5 లక్షలు ఎఫ్డి చేసింది, దాని మీద 50,000 మిట్ వచ్చింది, దాంట్లో కట్ చేసిండ్రు. నా పైసలు ఎవరు తీసుకున్నట్లా? అది కాక అసలు సంగతి, ఇంట్రెస్ట్ కూడా ఇన్కమ్ కిందకి వస్తుంది. ఇన్కమ్ అంటే ట్యాక్స్. అరే నేను జాబ్ కూడా చేయట్లేదు కదా, ఇదేంటి కొత్త కదా? ట్యాక్స్ అంటే శాలరీ మీద కాదు, బ్యాంక్ ఇంట్రెస్ట్, బిజినెస్, రెంట్ ఇవన్నీ ఇన్కమ్ కిందకి వస్తాయి. ఒక సంవత్సరంలో ఇంట్రెస్ట్ 50,000 దాటితే బ్యాంకులు 10% ఆటోమేటిక్ గా టీడీఎస్ కట్ చేస్తాయి. అంటే నా ఇంట్రెస్ట్ లోనే ట్యాక్స్ అమ్మలా? అవు కాక, అందాజుగా నీకు 50,000 ఇంట్రెస్ట్ వస్తే బ్యాంకు 10% టీడీఎస్ కట్ చేస్తే, అంటే 5,000 కట్ చేస్తే మొత్తం నీకు 45,000 వస్తాయి. డబ్బు పెరిగినా తగ్గినా ట్యాక్స్ కట్టాలా? అంటే నా 5,000 పోయినట్లేనా? ఇంకా మళ్ళా రావా? ఇంకా పర్మనెంట్ గా కాదు, నీ ఇన్కమ్ ట్యాక్స్ లో లేకపోతే మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తే మీకు టీడీఎస్ రిటర్న్ వస్తుంది. అంటే ముందే తీసుకొని చెక్ చేసుకుంటారు అన్నమాట. ఎగ్జాక్ట్లీ అడ్వాన్స్ ట్యాక్స్ లాంటిదే. ఇలా కాకుండా ఉంటే ఏం చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ కన్నా తక్కువ ఉంటే బ్యాంకులో ముందుగానే ఫామ్ 15G సబ్మిట్ చేయాలి. సీనియర్ సిటిజన్ అయితే 15H సబ్మిట్ చేయాలి. అప్పుడు టీడీఎస్ కట్టాలి. ఎఫ్డి చేసినప్పుడు ఛాయ్ ఇచ్చింది కానీ ఇది మాత్రం చెప్పలే. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, ఎఫ్డి ఇంట్రెస్ట్ కూడా ఇన్కమే. 50,000 రూపీస్ ఇంట్రెస్ట్ దాటితే 10% టీడీఎస్. మీ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ లో లేకపోతే ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు మీకు టీడీఎస్ రిఫండ్ అవుతుంది. అంతేనా? నేను కోపంతో ఇప్పటి నుంచి ఎఫ్డి చేద్దాం అనుకున్నా. అసలు ఏ బ్యాంకులో ఎఫ్డి చేద్దాం అనుకున్నా. వర్షం కాక అదొక రూల్, ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఇప్పటి నుంచి ఎఫ్డి చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ఎంత కాదు, టీడీఎస్ ఎంత అని అడుగుతా. అదే అసలు టాలెంట్. ఫైనాన్స్ తెలుసుకుంటే డబ్బు మీద టెన్షన్ పోతుంది. ఇట్లాంటివి ఏమైనా ఇంకా ఉంటే చెప్పరా, అదే జరా. అందుకే మన ఛానల్లో వీడియో చూడాలి, సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. నా నయ్యపయ్య ఛానల్, ప్రతి పైసా ప్రయోజనమే.